నెల్లూరు జిల్లా రాపూరు మండలం రావిగుంటపల్లి గ్రామంలో నిర్వహించిన స్వర్గీయ పాపకాను రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. వారం రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో రాయగుంటపల్లి, పులిగిలపాడు జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన పోరులో అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శించిన రాయగుంటపల్లి జట్టు విజేతగా నిలిచి ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. పులిగిలపాడు జట్టు రన్నరప్ గా నిలిచింది. విజయం సాధించిన సందర్భంగా రాయగుంటపల్లి క్రీడాకారులు, గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి విజేతలు, రన్నరప్ జట్లకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకుడు తాటిబోయిన రమేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. క్రీడాభిమానులు, యువకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వేపినేపి పంచాయతీ పాపకన్ను రాజశేఖర్ రెడ్డి రాపూరు మండలం సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాపకన్ను రాజశేఖర్ రెడ్డి ఆయన పేరు మీద రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఫైనల్కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఫైనల్ మ్యాచ్ దంతో లక్ష్మీనారాయణ రెడ్డి చేతుల మీదుగా స్టార్ట్ చేశాం. ఆ విధంగా ఈరోజు ఈ బ్రహ్మాండంగా ఈ టోర్నమెంటు బాగా జరిగింది. ఈ టోర్నమెంట్లో వచ్చిన ప్రతి టీంకి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఆ విధంగా ఈరోజు ఫైనల్ జరగడంలో ఈ ఫైనల్లో రాయగుంటపల్లి టీం విన్ అయింది. దంతో లక్ష్మీనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. దీంట్లో రన్నర్స్గా పులిపాటు నుంచి శ్రీనాథ్ కెప్టెన్తో రన్నర్స్గా వచ్చారు. అదే విన్నర్స్గా రాయగుంటపల్లి నుంచి తాటిబోయిన రమేష్ అనే విన్నింగ్ అయింది ఈ టీము. ఈ టోర్నమెంట్కి విచ్చేసిన ప్రేక్షకులందరికీ, అదేవిధంగా టోర్నమెంట్లో పాల్గొన్న టీంలో ప్రేక్షకులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతాను. बाहर जितना भी हो पावर, अंदर ना आए शावर with Asahi waterproof windows. Please subscribe SS News AP.